ఆ రోజు జగన్మాత ఎలా పుట్టింది? తెల్లని రూపంతో వచ్చింది. ఆ తెల్లని రూపంతో ఉన్నవాడు కట్టుకున్న చీర కూడా తెల్లగానే ఉంది, మెడలో వేసుకున్న దండలు తెల్లగానే ఉన్నాయి, ఆపాదమస్తకం శరీరం అంతా తెల్లగానే ఉన్నది. అటువంటి ఆ సరస్వతిని చూడగానే దేవతలు పొంగిపోయి స్తోత్రం చేయటానికి ఇంకా వాళ్ళకి భాష పూర్తిగా స్వాధీనం అవ్వలేదు. అందుకని కృష్ణ ఈ అమ్మని ప్రార్థించడానికి ఒక స్తోత్రం రాసివ్వవా అన్నారట. ఆదౌ సరస్వతీ పూజ శ్రీకృష్ణేన వినిర్మిత యత్ప్రసాదాత్ మునిశ్రేష్ఠ మూర్ఖో భవతి పండితః. మొట్టమొదట సరస్వతీ పూజ దేవతల ప్రార్థన అంగీకరించి శ్రీకృష్ణుడు తయారు చేశాడు. అంటే అమ్మ పుట్టింది, పుట్టగానే అమ్మవారి పూజ దేవతలు ప్రార్థించగా రాసింది ఎవరన్నమాట? కృష్ణుడే. అందుకే కృష్ణేన శ్రీకృష్ణేన వినిర్మిత. నిర్మిత అల్లా, నిర్మిత అంటే రాయబడింది, వినిర్మిత భక్తితో రాయబడింది. ఇక్కడ ఒక గొప్ప విషయం అర్థమవుతుందా మీకు? అమ్మని సృష్టించింది కృష్ణుడే, అమ్మ ఆయన శరీరం నుంచి వచ్చింది సరస్వతి. కానీ ఆ అమ్మవారి పూజ భక్తితో తయారు చేసేట ఆయన. ఎందుకని? సమస్త లోకాలకి మూలమైన జగదంబ నుంచి ఈ సరస్వతి వచ్చింది. నా అదృష్టం వల్ల నా శరీరం నుంచి బయటకు వచ్చింది. అంత మాత్రం చేత నా శరీరం నుంచి వచ్చిందని వీడు తక్కువగా అంచనా వేయను. ఈ తల్లి లేనిదే వాక్కు ఉండదు, కాబట్టి నేను భక్తితో రాస్తానని శ్రద్ధతో రాసేట అమ్మవారి స్తోత్రం. అందుకే శ్రీకృష్ణేన నిర్మిత అనకుండా వినిర్మిత, విశిష్టముగా భక్తితో రాయబడింది అన్నారు. ఈ స్తోత్రము ఆయన రాసిన స్తోత్రం, ఆయన తయారు చేసిన పూజ ఎప్పటికి కూడా దసరాల్లో మేమంతా వాడుతూనే ఉన్నాం. మేము మా పీఠల్లో ఇదే విధానంతో చేస్తూ ఉంటాం. అమ్మవారి మీద ఆయన రాసినటువంటి ఆ స్తోత్రమునకు సరస్వతీ కవచము అని పేరు. చాలా గొప్ప కవచం. ఆ కవచం ఎటువంటిదో తెలుసా? అది చదివినంత మాత్రం చేత మూర్ఖో భవతి పండిత, మూర్ఖుడు కూడా పండితుడవుతాడు. ఆవిర్భూత యథా దేవి వక్త్రత కృష్ణయోషిత. ఆవిడ వచ్చేటప్పుడు ఈ సరస్వతి కేవలం కృష్ణుడు ఒక్కడి నుంచే కాకుండా కృష్ణుడు రాధ ఇద్దరు పక్కపక్కనే ఉన్నారు గోలోకంలో. ఈ ఇద్దరు కలిసిపోయారు. అంటే రాధాకృష్ణులు ఇద్దరు ఒకే రూపంగా కలిసిపోయారు. కలిసిపోయినప్పుడు పుట్టింది. అందుకే సరస్వతి ఇటు రాధా ఇటు కృష్ణుడు ఇద్దరి యొక్క నోటి నుంచి వచ్చినటువంటి ఒక మహాస్వరూపము అన్నారు. అంటే కృష్ణుడు కేవలం తన శరీరము నుంచి పుట్టించడం కాకుండా తనతో పాటు రాధను కూడా తన శరీరంలో లీనం చేసుకుని పుట్టించాడు. రాధామాధవుల యొక్క ఐక్య స్వరూపమే సరస్వతి. కాబట్టి